ఇవాళ కూడా మన అదృష్టవంతులమే. వైశాఖ మాసంలో నిన్న ఏకాదశి నాడు మీరంతా చాలా శ్రద్ధాశక్తులతో ఉపవాసం కూడా ఉన్నారు. ఏ ఆహారం తీసుకోవాలో అటువంటి సాత్విక ఆహారం తీసుకున్నారు. ద్వాదశి ఘడియలలో సహస్ర శివలింగాలని నదీ మధ్యలో చూడగలిగాం. సహజంగా శివలింగం ఎక్కడున్నా లింగమే. నువ్వు గింజంత శివలింగానైనా కళ్ళతో చూడడం చాలా అదృష్టము అని ఇటు పద్మపురాణం, స్కాంద పురాణంలోని కాశీఖండం, 18 పురాణాల్లో 4వ పురాణమైన శివపురాణం అన్నీ చెప్పాయి. అందున మన అదృష్టవశాత్తు పరమ పవిత్రమైన ఈ కాంభోజ దేశంలో నదీ మధ్యంలో సహస్రలింగాల్ని చూడడం, అభిషేకం చేసుకోవడం, ఈ రెండూ కూడా ఈశ్వరుడి సంకల్పమే. శివానుగ్రహం లేకపోతే వెళ్ళాలనే వెళ్ళలేరు. తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతూ ఉంటాయని శాస్త్రం. ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్ళేదాకా నమ్మడానికి లేదు, వెళ్ళాక కూడా చూస్తామో లేదో తెలియదు. కాసేపు అక్కడికి వెళ్ళిపోయి కూర్చోడానికి లేకపోతే ఎప్పుడు కూడా ప్రయాణం ఎటువంటిదంటే వెళ్ళడానికి విఘ్నాలు, వెళ్ళాక కూడా మళ్ళీ అక్కడ ఈశ్వర దర్శనం చేసుకోవడానికి అనేక విఘ్నాలు. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ విఘ్నము లేదు. ఆ శివుడి దాకా కొంచెం దూరమైనా వెళ్ళనిస్తాడా లేదా అని అందరూ అనుమానిస్తున్న సమయంలో కనీసం నన్నైనా వెళ్ళిచ్చాడు. నేను నీళ్లు పోయగలిగా కదా. మాదయ్య గారి మల్లన్న అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన రాజశేఖర చరిత్ర అని ఒక చరిత్ర రాశాడు. రాజశేఖరుడన్నా చంద్రశేఖరుడన్నా ఒకటి. రాజా శబ్దం మనకు చంద్రుడు అని అర్థం. అందువల్ల శివుడి చరిత్రని రాజశేఖర చరిత్ర అనే పేరుతో రాశాడు. అందులో చిన్న పద్యం అండి, ఎంత బాగుంటుందో. ఎన్నోసార్లు నేను దాన్ని చెప్పిన పద్యమైనా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన పద్యం అనమాట. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత యవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. శివుడి శిరస్సున ఇన్ని నీళ్లు చల్లితే చాలు. ఇప్పుడు మనం అందరం అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ చట్టం ప్రకారంగా అటు వెళ్ళనివ్వట్లేదు. ఆ తాడు దాటి కొంచెం దూరం వెళ్ళడానికి ఏదో ఆయన మనకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళలేనప్పుడు మనం ఏం చేయగలం? అందుకని కాస్త నీళ్లు తీసుకుని ఇలా విసిరాం, జల్లాం. జల్లితే వెంటనే నాయన దగ్గరికి రావడానికి అవకాశం లేకపోయిందా? దూరం నుంచి నీళ్లు చల్లావా? అయినా ఆ నీళ్లు చల్లడమే నా పాలిటి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అని భావించి వెంటనే వాడి కోరికలు తీర్చేటటువంటి కామధేను అయిపోతాడు. దొడ్లో కామధేను ఉందనుకుందాం, దాని దగ్గరికి వెళ్ళి ఏమడిగితే అది ఇస్తుంది. కామధేను వలె ఇన్ని చుక్కలు నీళ్లు చల్లిన వాడు కోరికలు తీరుస్తాడు. ఇక రెండవది, పత్రి కూడా దగ్గరికి వెళ్ళి వేయడానికి వీలు లేకుండా ఉంది. దూరంగా ఉన్నాడు స్వామి, ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అటువంటిప్పుడు ఒక ఆకు తీసుకుని ఒక ఆవిడలో విసిరిందిట. విసిరితే కూడా ఆయన ఏమనుకున్నాడు, దగ్గరకు రాలేకపోయి భక్తితో విసిరింది కాబట్టి ఇది నాకు లక్షపత్రి పూజతో సమానం అని భావించి పెరట్లో కల్పవృక్షాన్ని నాటాడు. కల్పవృక్షం ఏ కోరిన కోరికైనా తీరుస్తుంది. స్వామివారు ఒక ఆకు వేసినంత మాత్రం చేత, అది కూడా భక్తితో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేక విసిరినంత మాత్రం చేతనే దాన్ని మహాపూజగా భావించి కల్పవృక్షంలో వాడి కోరికలు తీరుస్తాడు. అంతటి కరుణామయుడు ఈశ్వరుడు. ఒక్క దురదృష్టవంతులు పూర్వజన్మ పాపం వల్ల పుట్టిన వాళ్ళు మాత్రమే శివుని ద్వేషిస్తారు. జ్ఞాని ఎప్పుడూ కూడా శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించడం కానీ, విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించడం కానీ రెండూ చేయడు. అందుకని జ్ఞానుల యొక్క కోవలోకి మీరు చెందారు కనుక ఈ ద్వాదశి నాడు స్వామి మీద నీళ్లు చల్లే అవకాశం, ఆ చల్లిన నీళ్ళే నదిలోనే ఉన్నాడు కదా స్వామి, అవి మళ్ళీ మీ మీద చల్లే అవకాశం మీకు ఇచ్చాడు. మీకు ఆ యోగం పట్టించాడు. సాధారణంగా శివలింగం ఎక్కడున్నా లింగమే, కానీ నదుల మధ్యలో చెక్కబడిన లింగాలు నిత్యం అభిషేకం చేయించుకుంటాయి కదా. నదీ జలం తనంత తాను అభిషేకం చేస్తుంది. అందుకే నదీ మధ్యంలో ఉన్న శివలింగము కైలాసలింగంతో సమానము అని శివపురాణంలో ఉంది. నేను చెప్పిన వాటి శివపురాణంలో మాట. ఇవాళ ఈ నదీ మధ్యంలో 1000 లింగాలు ఉన్నాయి. అందులో చాలా లింగాలు ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు అభిషేకం చేయించుకుంటున్నాయి. కొన్ని లింగాలు నీరు పక్కకి వెళ్ళడం వల్ల కనపడుతున్నాయి. ఏమైతేనే రేపు వర్షం పెరిగితే మొత్తం లింగాలన్నీ అందులో ములుగుతాయి. ఇలాంటి అదృష్టాలు కొన్ని చోట్ల ఉంటాయి. సోమనాథలింగం ఉంది, నిత్యం సముద్రం మధ్యలో ఉంటుంది, అప్పుడప్పుడు మనకు కనపడుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏడుది దగ్గర సంగమేశ్వరుడు కూడా అప్పుడప్పుడు బయటపడతాడు. కృష్ణా జిల్లాలో ఆ కర్నూలు దగ్గర ఉంటుంది, దాని పేరు ఏంటిది ఆ ఏరియా, అది కూడా సంగమేశ్వరి అనుకుంటాను. సంగమేశ్వరుడు అది కూడా అంతే, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. అంటే నిత్యం జలంలో ఉండి అప్పుడప్పుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు స్వామి. అలాంటి లింగములు పరమ పవిత్ర లింగాలని, ఆ లింగ దర్శనం మహా తపస్సుతో సమానమని నందీశ్వరుడు అంతటి వాడు శివపురాణంలో విద్యేశ్వర సంహితలోను కోటిరుద్ర సంహితలోను చెప్పాడు. అంచేత డబ్బున్నంత మాత్రం చేత మనం రాలేము.
ఎంత భక్తి ఉన్నా ఆయన అనుగ్రహం లేకపోతే రాలేం. ఇప్పుడు మొత్తం 63 మంది ఎంతమంది వచ్చారు కదా, ఎంతమంది వచ్చారండి? 72 మందే. ఈ 72 మంది కూడా సందేహం లేకుండా 33 కోట్ల జన్మల తపస్సు చేసుకుంటేనే ఈ కాలంలో రాగలుగుతారు. అందులో వైశాఖ మాసంలో ఏకాదశి నాడు నిన్న వటంకురం చూసాం, ద్వాదశి నాడు శివాభిషేకం చేసుకోగలిగారు, దర్శనం చేసుకోగలిగారు. మీ గురుభక్తి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అణువణువున ఏం చెబితే చేస్తున్నారు కదా, గురుభక్తి అంటే. గురుభక్తి అంటే ఊరికే కాళ్ళు పట్టుకోవడం, కేవలం ఫోటో తీసుకుంటే అది గురుభక్తి అది కాదు. అది ఊరికే జ్ఞాపకం. గురువులతో ఫోటోలు తీయించుకోవడం, ఆయన దండం పెట్టడం జ్ఞాపక చిహ్నం, ఒక ఆశీర్వచనం. కానీ చెప్పిన పని చేయటం ఉందే అది నిజమైన గురుభక్తి. మీరేం చేశారో నేను పొద్దునుంచి భక్తుల ద్వారా తెలుసుకున్నాను. ప్రయాణంలో హనుమత్ కవచం వినండి అంటే బయలుదేరగానే హనుమత్ కవచం విన్నారు. ఇంకొక ఆవిడ ఎవరో చెప్పారు అంబికా కవచం కూడా విన్నారు. గురువులు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానము చేశారు. ఎక్కువ భాగం దాంతోనే గడిపారు. అందువల్ల నిజంగా మీరంతా యోగ జాతకులు, కారణ జన్ములు. భగవద్ అనుగ్రహం వల్ల అన్ని అశుభాలు తొలగ్గాక. ఇంకో అదృష్టం కూడా ఉంది. నిన్నే చెప్పాక మీకు, పూర్వం కాంభోజరాజు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి 2 భార్యలు. దురదృష్టవశాత్తు మొదటి భార్యకి పిల్లలు లేకుండా పోయారు. అందుకని రెండో పెళ్లి చేసుకుంటే రెండో భార్య కొడుకు పుట్టాక అప్పుడు మొదటి భార్యకి మళ్ళీ 3 కొడుకులు పుట్టారు. తీరా ఈ కొడుకు పుట్టాక ఆయనకి ఏలినాటి శని ప్రారంభమైంది. ఆ మహారాజు గారి పేరు సుదర్శనుడు. ఇప్పుడు ఆయన అదర్శనుడు, కనపట్లేదు, ఎప్పుడో పోయాడు కదా. ఏనాటి మాట ఇది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మాట. ఏలినాటి శని పట్టుకోవాలి అంటే శివుడికి అతని మీద ప్రేమ. ఈ కాంభోజరాజు గారు నిత్యం ఈ నదిలో ఉన్న సహస్రలింగాలను పూజించేవాడు. కొంచెం జాగ్రత్తగా రావాల్సిన కథ. నదిలో లింగాలను ప్రతిష్ఠించి వాటిని పూజించేటటువంటి వాళ్ళని శని కూడా ఏమీ చెయ్యకూడదని ఒక వరం ఇచ్చాట ఆయన. కానీ జాతకరీత్యా ఏమైంది, దానికి శని దోషం పట్టుకుంది. అప్పుడు శనైశ్వరుడు, ఈశ్వర నువ్వేమో నదీ మధ్యంలో ఉన్నటువంటి శివలింగాలను పూజించే వాళ్ళకి ఏలినాటి శని దోషాలు, గ్రహ దోషాలు ఉండకూడదన్నావు. కానీ అతని జాతకరీత్యా నేను శని ఏలినాటి శని పట్టుకోవాలి, 7.5 సంవత్సరాలు పీడించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగితే వాడి బదులు నన్ను పట్టుకో అన్నట్టు. చూడు, అర్థమైంది మీకు? భక్తుడి కోసం పరమాత్మ ఏమన్నాడు తెలుసా? కాంభోజరాజు గారిని పట్టుకోకు, నన్ను పట్టుకో అంటే ఎంతో కొంత శని దోషం లేకపోతే భవిష్యత్తులోకి శనిని ఎవరు పట్టించుకోరు కదండి. అంటే తాత్కాలికంగా ఆయన చిన్న భార్యకి కొడుక్కి దూరం అయ్యేటట్టుగా ఒక 6 నెలలు మాత్రమే పట్టుకో, 6 నెలల తర్వాత కలిసిపోయేలా పట్టుకో, ఈలోపు మిగతా శిక్ష నాకు వెయ్యి అన్నట్ట. అందుకని శివుడిని ఏమన్నారు? అవ్యాజ కరుణామూర్తి అన్నారు. సరే, 6 నెలలు భార్యకు దూరం అయ్యాడు. 7.5 ఏళ్ళు పట్టుకోవలసిన శని 6 నెలలే పట్టుకుని పడి భార్యాభర్తలు కలిపాడు. ఆ కథ అంతా చెప్తే నేను ఏడాది పడుతుంది, ఏకంగా పెద్ద కథ అది. కానీ శివుడిని పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? శివ నువ్వే మాట ఇచ్చావు, వాడి బదులు ఈ శిక్ష నువ్వు అనుభవిస్తానన్నావు, కాబట్టి నేను నిన్ను పట్టుకుంటాను. అందుకని శివుడు వీడికి కనపడకుండా ఉండడానికి ఏం చేశాట? దండకారణ్యంలో మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు. శని నన్ను 7 ఏళ్ళు పట్టుకోకుండా ఉండుగా. కానీ అందులో దాక్కుని కొద్ది రోజులు, భూలోక కాలమంలో 7 ఏళ్ళు అంటే అక్కడంతా ఆయనకి మొహం త్రుటి కంటే చాలా తక్కువ. ఆ త్రుటి కాలంలో అందులోంచి మళ్ళీ బయటకు వస్తూ ఉంటే శని కనబడ్డాడు. ఏం శని, మరి కాంభోజరాజు గారిని 6 నెలలు ఏడిపించావు కానీ నన్ను 7 ఏళ్ళు పట్టుకుంటానన్నావుగా, నేను కనపడలేదుగా అంటే ఇదే శని ప్రభావం అన్నాడు ఆయన. కైలాస పర్వతం మీద హాయిగా ఇలా ఉయ్యాల్లోనూ సింహాసనం మీద కూర్చోవలసిన వాడు దండకారణ్యం వచ్చి చెట్టు త్వరలో దాచుకోవడమే, తల దాచుకోవడమే శని ప్రభావం అన్నట్టు. అప్పుడు శివుడు నవ్వి, నేను నీకు దగ్గర మాట ఇచ్చాను, నీకు మాట ఇచ్చాను, ఏలినాటి శని దోషం ఎక్కువ భాగం అనుభవిస్తానని. ఆ అనుభవించడం కోసం నిన్ను నెత్తిమీద పెట్టుకున్నట్టుగా నటించి ఆ త్వరలో దక్కున్నాను తప్ప నేను సర్వాంతర్యామిని, నేను త్వరలో ఒకటే ఉంటానా? నేను కైలాసంలో, భూలోకంలో, సమస్త లోకాల్లో అణువణువులో ఉండేవాడిని. నీ ప్రభావమును అనుభవిస్తున్నట్లుగా నటించడమునకు చెట్టు త్వరలో తలదాచుకున్నాను తప్ప నిజానికి నేను ఎక్కడా ఉండను అన్నట్టే. అప్పుడు శని పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడి, ప్రభు నువ్వు అంతటా ఉంటావు, కైలాసంలో భూలోకంలో తేడా లేకుండా అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటావు అని తెలిసి కూడా నేను నిన్ను పట్టుకున్నానని, నా ప్రభావంతోనే దండకారణ్యంలో రూపం ధరించి చెట్టు త్వరలో బురదాచుకున్నావని భావించానే. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి నేను బయటపడుతున్నాను. ఇక మీదట నీ భక్తులను పీడించకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే ఆయన చెప్పాడనమాట. మాస శివరాత్రులు, ఏకాదశి, ద్వాదశి వంటి పర్వతిథులు, భూతాష్టమి, నవములు, అమావాస్య ఇటువంటి తిథులలో
నదులలో ఉన్నటువంటి లేక చెరువులలో ఉన్నటువంటి జలాల మధ్యలో ఉన్నటువంటి శివలింగాన్ని పూజించినటువంటి వాళ్ళకి భయంకరమైన కష్టములను కేవలం ఒక తల వెంట్రుక వాసిలో తొలగిపోయేలా చేయము అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఏం చేసేవారు బట్టి ఏనాటి శని పట్టుకుంది అనుకున్నప్పుడు ఇలా నదులలోనూ లేక జల మధ్యంలోనూ ఉన్న శివలింగాన్ని ప్రత్యేకంగా పూజించారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల అలాంటి నీళ్ల మధ్యలో ఉన్న లింగాలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తే శని దోషం వెంట్రుక వాసిలో తప్పుతుంది. అంటే ఏమిటి? ఇవాళ మీకు ఎవరికో తల తెగిపోవలసినంత కష్టం వచ్చింది, ప్రాణం పోవలసిన చోట, అటువంటిప్పుడు తల దూకుంటూ ఉంటే ఒక్క వెంట్రుక ఊడుతుంది, నూనె రాసుకుంటూ ఒక వెంట్రుక పోతుంది. ఏమండి, ఒక్క వెంట్రుక పోతే వచ్చిన నష్టం ఉంది? తల ఉంది కదా చాలు. అయ్యో ఉన్న వెంట్రుకలు పోతున్నాయని బాధపడకండి, తల ఉందని సంతోషించండి. అందువల్ల భయంకరమైన ఆపదని కేవలం ఒక చిన్న వస్తువుతో పక్కకి గెంటుతాడు ఆయన. అందుకే నేను చాలాసార్లు చూశాను, ఒక్కొక్కప్పుడు భక్తుల కోసం జపం చేసినప్పుడు వాళ్ళ కష్టం మేము కూడా అనుభవించాలి. అవతల వాడికి తీవ్రమైన ప్రమాదం ఉంది, వాడి కష్టం తొలగడానికి 108 ప్రదక్షిణలు చేసాం లేక జపం చేసాం, అప్పుడు మేము అనుభవించాలి. అటువంటిప్పుడు ఏం దొరుకుతుందో తెలుసా మాకు? ఏ రాయికో కొట్టుకుని గోరు కొంచెం లేచిపోతుంది, కాలిగోళ్ళు దెబ్బతింటాయి. ఆ గోరు దెబ్బ కాస్త ఒక అరగంట గంట ఉంటుంది, కొంచెం రక్తం వస్తుంది, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. అప్పుడు ఒక ఆయన అడిగాడు, 108 ప్రదక్షిణలు చేస్తుంటే కాలికి దెబ్బ ఎందుకు తగిలింది, గోరు ఎందుకు ఊడిందని. నేనే గోరు ఉడకబెట్టుకోకపోతే అవతలవాడికి ప్రాణం పోయేంత దుస్థితి ఉంది. కాబట్టి ఇతరుల కోసం బాగు కోసం మనం చేసే అర్చనలు పారాయణలు మనం కూడా ఎంతో కొంత అనుభవించాలంటే ఎవడో కూడా అనుభవించకపోతే కుదరదు. వాడు అనుభవించే బదులు వీడు అనుభవిస్తున్నాడు, కాకపోతే ఈయన చిన్న దెబ్బతో అనుభవిస్తున్నాడు, వాడైతే ప్రమాదం అయిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకని పరుల కోసం జపం చేసేవాళ్ళు నిత్యం ప్రాయశ్చిత్తంగా గాయత్రి జపం చెయ్యండి అన్నారు. ఇప్పుడు అర్థమైందో, దొరికింది కదా అని పారాయణ చేసేయడం కాదు, దానికి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం మనం కూడా ఏం చేయాలి, చేసుకోవాలి, సందేహం లేకుండా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, ఏ యాత్రకి వెళ్ళినా ఎందుకు గురువుగారు ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు, ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, ఈ వయసులో కూడా వీళ్ళు అభిషేకాలు ఎందుకు చేస్తున్నారంటే ఈ ప్రారంధ కర్మలు వాళ్ళవి మేము కొంతైనా అనుభవించాలి కనుక దానికి ప్రాయశ్చిత్తంగా ఈ కర్మలు చేయవలసింది, ఎవరైనా చేయవలసిందే. కలియుగంలో మరొక దౌర్భాగ్యం పట్టుకుంది. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని క్షణికోద్రేకంలో తిట్టేస్తున్నారు. ఇప్పుడు ఏళ్ల తరబడి 1986లో మొదలుపెట్టాను నేను పురాణం, అంటే 40 ఏళ్ళు నిండింది. మొన్న ఉగాదికి 40 నిండి ఇప్పుడు ఎంతో 41వ సంవత్సరంలో అడుగుపెట్టాను. అంత చిన్న వయస్సు నుంచి 41 ఏళ్ళుగా పురాణములు చెబుతున్నామంటే నా జీవితంలో ఏం సుఖపడ్డామండి ఆలోచించండి ఒకసారి. మీరే చూస్తారు, మీరంటే ఎక్కువ మంది చూశారు కూడా ఉన్నారు కాబట్టి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తెలుసు. ముఖ్యంగా 2019 నుంచి దాదాపు 18 నుంచో చంద్ర గారు చూశారు ఎక్కువగా, 17 నుంచి చూస్తున్నారు ఆయన, అంటే ఇప్పటికే 9 ఏళ్ళు అయింది. ఈ 9 ఏళ్లలో గురువుగారు ఏం తిన్నారో ఏమిటో 90% ఆయనకు తెలుసు. ఎంత శ్రమ పడుతున్నాను. అమెరికాలో ఉంటున్న మన కొండపనేని చంద్ర గారు దాదాపు ఈ 9 ఏళ్ళుగా నాకు కూడా తిరుగుతున్నారు కదా, యాత్రలకు ఆయన వస్తున్నారు కదా. అమెరికా నుంచి ఒక్కసారి ఇండియా ప్రయాణం చేస్తే కనీసం 2 రోజులు పడుకోవాలి. ఏమ్మా, టొరంటో గుప్తేశ్వరి అంతేనా, వెంటనే త్వరగా ఎవడు వెళ్ళాడు కదా. అటువంటిది ఈ 9 ఏళ్ళకి ఒక్కరోజు గురువుగారు సక్రమంగా నిద్రపోతున్నారా? రోజు ప్రయాణమే, రోజు ఉపన్యాసాలే. ఇంత తిరుగుతూ మాకంటూ ఒక జీవితం లేదు. ఇలా ఉపన్యాసాలు చెబుతున్న వాళ్ళు ఏదన్నా ఒక మంచి విషయాన్ని పురాణంలోదో శాస్త్రంలోదో చెబితే ఏ దౌర్భాగ్యుడో టక్కర ఒక కామెంట్ పెట్టాడంటే వాడు ఎంత పాపాత్ముడై ఉంటాడో ఆలోచించండి. శివనింద కంటే విష్ణునింద కంటే ఇలాంటి పౌరాణికుల్ని నిందించడం మహాపాపం. ఆ పాపాలు మూట కొట్టుకుని ఇవాళ నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకే నాకు భయం, వాళ్ళంతా బాగుండాలని కోరుకోవడానికి మూల కారణం ఏంటంటే అజ్ఞానంతో వాళ్ళు తిట్టి నశించిపోతున్నారని. అందువల్ల మహానుభావుల జోలికి వెళ్ళొద్దని అందరికీ చెప్పండి. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో నీకు నచ్చకపోతే, అయ్యా దీంట్లో అభిప్రాయ భేదం ఉన్నది మాకని అడగండి. అవతల ఆయన శాస్త్ర ప్రమాణం చూపించలేకపోతే ఉపసంహరించుకోమనండి, అంతేగాని తొందరపడి తిట్టేస్తే ఎలాగా? అందువల్ల యావజ్జీవితం సంస్కృతం కోసం పురాణాల కోసం వెచ్చిస్తున్నటువంటి మాబోటి వాళ్ళని కొంతమంది తిట్టడం మహాపాపం. ఈ మధ్యనైతే కొంతమంది షణ్ముఖ శర్మ గారి మీద పడ్డారు. ఆయన కష్టపడి చదువుకుని అనుష్ఠానం చేసి ఒక విషయం చెప్పాడు. ఆయన చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, అయ్యా మాకు నచ్చలేదని చెప్పు, అంతేగాని సడన్గా ఆయన్నేమో నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అని శాపం పెడితే మీ బోడి శాపాలు ఆయనకేం తగలవు. ఆయన చేసిన అనుష్ఠానం ముందు వీళ్ళంతా వీళ్ళ బతికెంత, మా తపశ్శక్తి ముందు వాడు శాపం పెట్టేవాడు వాడెంత, వాడు బతికెంత. పూర్వం అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చేట, అడవిలో తిరుగుతున్న ఒక రాక్షసుడు, వాడు నిరంతరం గోమాంసం తినేవాడు. వాడు వచ్చి అగస్త్యుడు వాడి తమ్ముడిని సోదరుడిని ఇల్వలాసురుణ్ణి వాతాపిని చంపాడండి. వాతాపిని ఇల్వలాసురుణ్ణి చంపావు కదా అగస్త్య, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వేమో పందిగా పుడతావు, నువ్వు ఇంకో రకంగా పుడతావు అని శాపం పెట్టాట. అగస్త్యుడు చిరునవ్వు నవ్వాడు.
అలా వాడు అంటూ ఉండగా వాడే బంద్ అయిపోయాడు. ఎందుకని? మహాతపస్యాలి అగస్త్యుడంటే. సముద్రం మొత్తం తాగిన మహానుభావుడు, వింధ్య పర్వత గర్వం సర్వం కర్వం చేసినటువంటి వాడు ఆయన. ఇల్వలాసురుణ్ణి వాతాపిని చంపినటువంటి వాడు. ఇంతటి తపస్యాలి దగ్గరకు వచ్చి నువ్వు బంద్ అయిపోతావని చెప్పబెడితే వాడు బంద్ అయిపోతాడు. అందువల్ల మీకు ఏదైనా కోపం చే పద్మాకర్ గారినో లేకపోతే ఇంకొక షణ్ముఖ శర్మ గారిని ఇలాంటి వాళ్ళని మీరు పందులు అయిపోండి గాడిదలు అయిపోండి అని చెప్పిస్తే మీ శాపములు వాళ్ళకి తగలవు సరిగదా, తిరిగి వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాయి. కాశీరాజు ఉన్నాడు కదా, శ్రీకృష్ణ పరమాత్ముడి మీదకి కృత్యని పంపాడు. మహాభాగవతంలో ఉంది కదా, ఇంటికి వెళ్ళాక భాగవతం చదవండి, దశమస్కంధంలో ఉంటుంది. అందులో ఉంటుంది. కాశీరాజు ఒకడు ఉన్నాడు, వాడు సాల్వుడికి మిత్రుడు, ఈ శిశుపాలాదులకు మిత్రుడు. కృష్ణుడిని నాశనం చేయడానికి వాడు యజ్ఞం చేసి క్షుద్రయాగం, అందులోంచి ఒక కృత్యను సృష్టించి ఈ కృత్యని ద్వారక మీదకి కృష్ణుడి మీదకి పంపాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం వెళ్ళి ఆ క్షుద్రశక్తిని కృత్యను ఒక దెబ్బ కొట్టింది. అది బాబోయని అరుస్తూ వెనక్కి వచ్చి ఈ యజ్ఞం చేసిన కాశీరాజు గారి కొడుకుని ఋత్విక్కుల్ని భస్మం చేసి అది నాశనం అయిపోయింది. ఈ పురాణాల్లో ఎక్కడో ఒక లేదు, భాగవతంలో ఉంది ఇది. భాగవతం దశమస్కంధంలో, వ్యాస భాగవతంలో, తెలుగులో పోతన గారి భాగవతంలో కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణుడి మీదకి పిచ్చి వేషాలు వేసి క్షుద్ర ప్రయోగాలు చేసి కృత్యాలు పంపితే వాడు నాశనం అయిపోతాడు. శివుడిని తిడితే వాడే నాశనం అయిపోతాడు. మహాత్ములై నిరంతరం 18 పురాణములను చదివి చెబుతున్న వాళ్ళని ఎవరైనా శాపాలు పెడదాం అనుకుంటే వాళ్ళ శాపం వాళ్లే కొట్టి వాళ్ళు నశిస్తారు. కాబట్టి ఇలాంటి పాపములు చేయకూడదు. తెలియక చేస్తే దానికి ప్రాయశ్చిత్తం జలమధ్యములో ఉన్న లింగమునకు అభిషేకం చేయటం. తెలిసి చెయ్యకూడదు అని మరొక్కసారి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు అందజేస్తూ, ఎన్నో దేశములు తిరుగుతూ మీరు కూడా మళ్ళీ ఈ కాంబోజ దేశం వచ్చారు. ఇందులో కొంతమంది ఏమో భారతీయులు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఒకప్పుడు భారతీయులు, ప్రస్తుతం తొలో చోట ఉన్నారు. ఈవిడ కెనడా నుంచి వచ్చారు, ఆ మాలిని గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మా త్రిపురనేని రామకృష్ణ గారేమో దుబాయ్ నుంచి వచ్చిన కౌబాయ్. ఆయన ఎప్పుడు చురికే గురువు గారు ఎక్కడుంటే అక్కడ రాగలరు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే చిత్తశుద్ధి వల్ల ఆయన ఎప్పుడు బాలుడిలాగా పరిగెత్తగలరు. ఇప్పుడు ప్రస్తుతం కువైట్లో ఉన్న ఆయన వైట్ కాలర్కి ఏ లోపం లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు ధర్మం ఉండడం వల్ల. అలాగే ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈ శ్రీలేఖ మరీ అలా చూడడానికి చిన్నపిల్లలు అనిపిస్తుంది. ఆవిడేం చిన్నపిల్ల కాదు, గురువు గారి కంటే 2 ఏళ్లే పెద్ద. ఈ శ్రీలేఖ గారి వాళ్ళ అక్కయ్య కానీ వీళ్ళంతా అమెరికా నుంచి వచ్చారు. సరే, చంద్ర గారు అలాగే హ్యూస్టన్ నుంచి వచ్చారు. ఈ అమ్మాయి డాలస్ నుంచి. వీళ్ళంతా ఒకటే టెక్సాస్ వాళ్ళు అనమాట. వెక్స్ అయిపోయిన వాడు ఎప్పుడు టెక్సాస్ ఎడితే రిలీఫ్ అవుతాడు. అందువల్ల అలా అనేక ప్రాంతాల నుంచి, ఇంకా ఏ దేశాల నుంచి వచ్చారు. ఈ అమ్మాయి సింగపూర్ అక్కడ నుంచి వచ్చింది. తర్వాత ఈవిడ కూడా మన డెట్రాయిట్ నుంచి పక్కనే ఉంటుంది, వీళ్ళ చాలా దగ్గరే. 2-3 గంటలు ప్రయాణం చేస్తే డెట్రాయిట్ నుంచి కెనడా టొరంటో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా దేశంలో కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ వెంకటేశ్వరరావు గారు కూడా దుబాయ్ నుంచి వచ్చారు కదా, ఇక్కడే ఉన్నారు. ఆయన తన ఏకైక పత్నితో సమేతంగా ఇక్కడికి వేంచేశారు. ఇలా అనేక ప్రాంతముల నుంచి ఈ ప్రాంతానికి రావడం ఇదంతా ఈశ్వర సంకల్పం, గురుకటాక్షం. మీరు నమ్మి వచ్చారు. అనేక శుభములు కలుగాక. ఇక మీకు జీవితంలో ఎప్పుడు ఏనాడు శని వంటి దోషం ఉండకుండా ఉండుగాక. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక. నిన్న విష్ణువుని ఏకాదశి నాడు చూసాం, ఇవాళ ద్వాదశి నాడేమో శివుని చూసాం. శివకేశవులు ఇద్దరికీ అభిషేకం చేసుకుని పూజించే మహాయోగం కలిగింది నాకు నిన్నటి నుంచి. ఎక్కడ లేని బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే సరైన తిండి లేకపోయినా ఉత్సాహం మాత్రం వచ్చేస్తుంది. ఇక్కడ జలం కూడా చాలా బాగున్నది. కాసేపు హాస్యం కోసం సున్నితంగా చెప్పినా, కొబ్బరి నీళ్ళ వంటి నీళ్లు పైకి ద్రవంలా కనపడతాయి, కానీ శాకాహారంతో ఈ పూట మనం బ్రతకాలనుకున్నప్పుడు మాత్రం చాలా గొప్ప శక్తిని ఇస్తుంది. వడదెబ్బ కొట్టకుండా కొబ్బరి బొండాలు తాగండి. గురువుగారు ఇచ్చిన మంత్రమే చేస్తారా? మళ్ళీ ఇంకోసారి చేద్దాం అదే మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. గోవింద. ఒకే ఒక భజన చేసుకుని పరిగెత్తేద్దాం. ఇంకా మళ్ళీ అభిషేకం కూడా చేయాలి కదా.
హర 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 అనరాధా హర 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 అనరాధా రామ రామ అనరాధా రామ రామ అనరాధా హర 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 అనరాధా రామ రామ అనరాధా క్షణకాలము విడువక నామమ్ము జపింప నరకమ్ము తొలగును వినరాధా హర 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 అనరాధా రామ రామ నరలోకము క్షణభంగురం మేరా ఇట జీవితము రోగాలమయమేరా నరలోకము క్షణభంగురం మేరా ఇట జీవితము రోగాలమయమేరా ఇహ భోగాలు మరగి పరమాత్మ విడచి సాధించున్నది ఏముందిరా హర 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 అనరాధా రామ రామ అనరాధా హర హర ఆ తర్వాత ఏంటి రెండో చరణం ఏంటి హర పూజలను చేతులార చేయుమురా హరినామమ్ము నిరతమ్ము పలుకుమురా హర పూజలను చేతులార చేయుమురా హరినామమ్ము నిరతమ్ము పలుకుమురా గురు పాదమ్ము పట్టి మోక్షమ్ము మెట్టి పద్మాకరమును కొనరాధా హర 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 అనరాధా రామ రామ అనరాధా హర 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 అనరాధా రామ రామ అనరాధా గోవిందా ఈ విధంగా గురు ప్రవర్తత